ఇయాల్టి నుంచి వైన్స్ అప్లికేషన్లు అక్టోబర్ 18 దాకా గడువు. 23న లక్కీ డ్రా. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం. మొత్తం 2620 లిక్కర్ షాపులకు నోటిఫికేషన్. గౌడ్స్కు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 కేటాయింపు. అప్లికేషన్ ఫీజు 3 లక్షలు. ఒక్కరు ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు. 2 లక్షల దాకా అప్లికేషన్లు వస్తాయని అధికారుల అంచనా. అయితే 3 లక్షల వరకు ఫీజు పెంచిర్రు, ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు 3 ఇయర్స్ వరకు అని చెప్పిర్రు. అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే గౌడ్స్కు 393 పెట్టిర్రు. వాస్తవంగా ఇక్కడ ఇందులో గౌడ్స్కి ఒక 1000 పైన కేటాయించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా కంపౌండ్లు నడుస్తలేవు, కులవృత్తి చేసుకునేటోళ్ళు తక్కువయ్యారు, గౌడ్స్కు ఆదాయం తగ్గింది. మరి ఏంది గౌడ్స్ని ఎట్లా ఆదుకోవాలి? ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రభుత్వం గౌడ్స్ని ఆదుకోవాలి అంటే ఇంట్లోనే ఒక 1000 షాపులు కేటాయించి 4గురికో 5గురికో ఒక షాపు, 4-5 కలిసి అప్లై చేసుకొని మీ 4-5కి ఒక షాప్ అన్నట్టు ఈ రకంగా ఇస్తే గౌడ్స్కి ఉపాధి దొరుకుతుంది, ఆర్థికంగా ఎదుగుతారు, బలంగా ఎదుగుతారు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంతమందికి కొన్ని కులవృత్తులకు సంబంధించినవి ప్రభుత్వం అందిస్తున్నది. కాబట్టి గౌడ్స్కు కులవృత్తికి సంబంధించింది ఏంది? ఇప్పుడు కులవృత్తి అది చేసుకోలేకపోతున్నారు. వర్షాలు పడి తాళమించులు కింద పడి చాలామంది చనిపోతున్నారు. కాబట్టి దాంతోపాటు కొంతమంది అది భయపడి కొంతమంది చేయలేకపోతున్నారు. కాబట్టి ఇందులో ఒక 1000 షాపులు కేటాయిస్తే పాపం వాళ్ళు కూడా బతుకుతారు కదా. ప్రభుత్వం ఈ దశగా ఆలోచన చేయాలి. ఏదన్నా ఉంటే ఇప్పుడు కంపౌండ్ల మీద దాడులు జరుగుతున్నాయి, రకరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు, ఆ కంపౌండ్లు నడవక ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. చేసి కొంచెం కనీసం గౌడ్స్కు, లిక్కర్కు గౌడ్స్కు చాలా దగ్గర సంబంధం కాబట్టి ఒక 1000 షాపులు వాళ్ళకి కేటాయిస్తే చాలా సంతోషం.